మీ అబ్బాయి ఏడి? వాడెందుకు? వాడికో ప్రమాదకరమైన జబ్బుంది. నిన్న ఒక డోస్ ఇచ్చాను, చాలినట్లేదు. ఇంకో డోస్ ఇద్దామని. ఏమిటయ్యా మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు? బయటకెళ్ళు, ముందు బయటకెళ్ళు. నేను వెళ్ళను. డబ్బులిచ్చి కిరాయి మనుషుల చేత కొట్టించే స్తోమత నాకు లేదు. అందుకే నేనే అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి జీప్ తెప్పించండి. దేనికండి? కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం చాలు. మీకు తెలుసో తెలీదో, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. తెలుసు, కానీ మీరు ఇప్పుడు డ్యూటీలో లేరు. నేరస్తుని మరొక నేరం చేయకుండా ఆపడానికి డ్యూటీలోనూ ఉండక్కర్లేదు, యూనిఫారంలోనూ ఉండక్కర్లేదు. డ్యూటీ యూనిఫామ్ అక్కర్లేదేమో, కానీ ఎదుట మనిషి నేరస్తులో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఒక బాధ్యత గల పోలీస్ అధికారికి ఉందనుకుంటాను. నేరస్తుని పట్టుకోవడానికి మీరు విష్ణుమూర్తిలా ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలోనే అవతరించేటట్టయితే, నిన్న రాత్రి ఇతన్ని కిరాయి రౌడీలు చంపడానికి ప్రయత్నించినప్పుడు మీరేమయ్యారు? మీ రూల్స్ ప్రకారం మీ డ్యూటీ చేయండి. ముద్దాయిని కొట్టే అధికారం మీకు లేదు. ఐ నో మై జాబ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. సార్ జీప్ వచ్చేస్తుంది, ఫోన్ చేశాను. రామచంద్ర గారు, జీప్ వచ్చేంత వరకు వీడిని విడిచిపెట్టండి. వీడి సంగతి స్టేషన్ లో తెలుస్తాను. అవునమ్మా, నువ్వు వీడి మీద వస్తావేంటి? వీడు నన్ను మా అబ్బాయిని చంపులేడు. అది మీ తండ్రి కొడుకుల కల్పన. డాడీ, అతన్ని స్టేషన్ తీసుకెళ్తున్నారా? ఆఫ్ కోర్స్. గూండాయిజో నేనే మాత్రం క్షమించలేనమ్మా. కానీ ఈ గొడవ ఎందుకు జరిగిందో మనకు సరిగ్గా తెలియదు కదా. కళ్ళతో చూసిన ప్రతి విషయాన్ని నమ్మేయకూడదని మీరే చాలా సార్లు నాతో అన్నారా? సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఓ కేసు సృష్టించి పాపం మూటకట్టుకోకండి డాడీ. పాపమా? పాపం ఏంటమ్మా? ఇలా పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డిపార్ట్మెంట్ లో ఎవరు డ్యూటీ చేయలేరు. మరొక మనిషి మీద పడి రౌడీయిజం చెలాయించడం, కొట్టడం చట్టరీత్యా నేరం. అది నా కళ్ళ ముందు చేశాడు. వాణ్ణి శారదా టీచర్ చెప్పిన మాటలు విన్నారుగా? విన్నాను. అయినా అతను అరెస్ట్ చేయాలంటున్నారా? అతను తప్పు లేకపోతే అందరి ముందు అలా స్టేషన్ తీసుకువెళ్ళడం అతని మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. మీ విచక్షణ మీద నాకు నమ్మకం ఉంది డాడీ. మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్. స్టాప్ స్టాప్ స్టాప్. రండి సార్, రండి సార్, రండి. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. సార్ వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అది ఆవేశంలో అన్నమాట. ఆలోచిస్తే తప్పు అతన్ని మాత్రమే కాదనిపిస్తుంది. నేను స్టేషన్కి వెళ్ళి డిసైడ్ చేస్తాను ఎవరిని అరెస్ట్ చేయాలో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఆల్ రైట్. సార్ ఏమి సార్ ఇది? అన్యాయం సార్ ఇది. నువ్వు ఇక్కడే ఉండి గొడవ జరగకుండా చూడు. అలాగే సార్. మీరు ఇలా రండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అయిపోతే ఎలాగే? మీరు ఫస్ట్ ఊరుకుంటారా? ప్రభు, రా టిఫిన్ చేదుగానే. వద్దు టీచర్. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది. ఎందుకని? అందరికీ విరోధనయ్యాను. నన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్దామని? ఎక్కడికో చోటికి. ఈ రెండు చేతులతో ఈ బతుకుని పోషించుకోలేకపోను. మరి దుబాయ్లో ఉద్యోగం కోసం మా వారికి ఉత్తరం రాయమన్నా?
అది అప్పుడు నేను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే మీరు కూడా నన్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందని మొదటి నుంచి నేను నష్టజాతుకునే టీచర్. నేను నా అనుకునే వాళ్ళందరూ నన్ను దూరం చేశారు. నేను అలా చేయను ప్రభు. ఆయన్ని చేసుకున్నానని నా సొంత అన్నదమ్ములే నన్ను ఈసరించుకున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఆప్యాయంగా మాట్లాడితే నాకు ఆ కొరత తీరిపోయింది. టీచర్. అవును ప్రభు. రా, టిఫిన్ చేదుగానే. చాలు టీచర్. నీకు ఫైటింగ్ చేయడం అంటే ఇష్టం కదా, 4-5 దోశలు తింటే కానీ బలం రాదు. అంటే నేను ఒట్టి గిల్లి కజ్జాలు పెట్టుకునే రాలుగానే మీ ఉద్దేశం టీచర్? లేదయ్యా, ఊరికే అన్నాను. తిను. ప్రభు, ఒక మాట అడగనా? అడగండి. అసలు రఘునెందుకు కొట్టావు? అది వాడు గీతతో అమర్యాదగా ప్రవర్తించాడు టీచర్. గీతను ఎవరైనా అవమానపరిస్తే నేను సహించలేను. చనువుగా గీత గీత అంటున్నావు. ఆ పిల్ల నీకు ఇదివరకే తెలుసా? చెప్పు బాబు, గీతకు నీకు ఇదివరకే పరిచయం ఉందా? నీ దగ్గర నేను ఇది దాచలేను. గీత నాకు ఇదివరకే తెలుసు. తెలియడమే కాదు, గీత నా ఆరో ప్రాణం. రండి టీచర్, రండి, కూర్చోండి. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి టీచర్. రామ్ సింగ్ అరెస్ట్ చేయడం జీప్ తెప్పించిన మీ నాన్నగారు ఆ పని చేయకుండానే వెళ్ళిపోయారంటే కారణం నేను ఊహించగలను. అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చానమ్మా. థ్యాంక్స్ నాకెందుకు టీచర్? మీ నాన్నగారికి అడ్డుపడినందుకు, రామ్ సింగ్ తరఫున వాదించినందుకు. ప్రభు అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా? చనువు తీసుకుంటున్నానని ఏమనుకోకు. నీకంటే పెద్దదాని కనుక ఈ మాత్రం చొరవ తీసుకోవచ్చు అనుకుంటాను. చెప్పమ్మా. ప్రభు ఎవరు? గీత స్నేహితుడు. ఆ చిన్న గీత ఇప్పుడు పెద్ద గీత అయింది. అలాగే ఆ చిన్ననాటి స్నేహం ఇప్పుడు పెద్దపాటి స్నేహం అవ్వాలిగా. అప్పటిదే కొద్దిపాటి స్నేహం, అదప్పుడే తెగిపోయింది. కానీ ప్రభు మాత్రం. టీచర్, ఆ విషయంలో ఇంకొక మాట కూడా వినడం నాకు ఇష్టం లేదు. ఇదే నీ నిర్ణయం అమ్మా? అక్షరాల ఇందులో మార్పు లేదు, రాదు. వస్తానమ్మా. తొందరగా ఏమిటక్క? ఏమిటి పంతలమ్మ మొగుడు లేడు, దుబాయ్ నుంచి పెట్టబడి పెట్టుకుని దిగేసా? వచ్చేసాడా? ఎప్పుడు? ఎక్కడ? నువ్వు రాజా. అరే 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 రవి గారా, ఎన్నేళ్లకండి. అదేమిటండి అంత దూరం నుంచి వచ్చి బయట నిలబడి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నారు? నేను 2 కాళ్ళ మీద నిలబడ్డానే, మీరు కొంచెం కళ్ళు పరీక్ష చేయించుకోవాలండి. రవి గారిలో మార్పు ఏమీ లేదు, కాస్త ఒళ్ళు చేసినట్టున్నారు. లేదండి, కొంచెం చిక్కాను. ఏదోలేండి, ఏదైనా కొద్దిగా మార్పు వచ్చింది కదా. గ్లామర్ పెరిగింది గురువు గారికి. అయ్యో, సరిగ్గా మీరొచ్చే టైంకే శారద ఇంట్లో లేనట్టుంది. మీరు వచ్చేటప్పుడు ఉత్తరం రాసి రాలేదా? నిన్నటిదాకా ఏ ఫ్లైట్ కి వచ్చేది తేలలేదు. నిన్ననే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎంతసేపు ఇలా ఎండలో నిలబడతారు? మా ఇంటికి ఎందుకు కూర్చుంది కానీ. వద్దులేండి, మీ ఇంటికి వస్తే కథలు వినాలి. ఆ కథల కంటే ఈ ఎండలే నయం.
పోనీ ఎక్కడికి వెళ్ళిందో తెలిసి కొబ్బరైనా చేసేవాళ్ళం. ఒక చోటకేముంది, ఇద్దరు కలిసి హాయిగా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అబ్బా నేనేం చెప్పలేదు. ఎవరెవరు? ఎవరు అంటే ఏముంది, శారద అతను అని. ఏమైనా శారదమ్మ మూడు మోసం చేస్తుందంటే నేను నమ్మనర్రా. అలా అనకండి. నేను రాసిన పారిపోయిన పతివ్రత అన్న కథలో మీరు ఊరుకోండి. లక్ష్మమైన బిడ్డకి తల్లి అయ్యుండి, అందమైన భర్తకి భార్య అయ్యుండి, మొగుడు ఊళ్ళో లేని టైం చూసి ఈ ముక్కు ముఖం తెలియని ఆ గుర్ఖా వెదవతో ప్రేమాయణం సాగిస్తుంది అంటే. మీరు చెప్పేది శారద గురించేనా? అయ్యో నిజం చెప్పేశానే, ఇప్పుడు ఎలా? చెప్పండి. నా శారద ఓ గూర్ఖతో? మీరు మరీ ఎక్కువ అప్సెట్ కాకండి రవి గారు. అప్సెట్ కాకపోవడం ఏమిటండి, ఈ వార్త వింటే రక్తం సలసలా కాగిపోదు. మరి ఇక మనం వెళ్ళిపోదామా? ఇక్కడ హత్యలు అవి జరిగితే మన సాక్షులు అవుతాం. అవును, నాకు హత్యలంటే భయం బాబు. అప్పుడే వచ్చేసారా? వచ్చేవారం వస్తానని రాశారుగా. ముందే వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను. అదేమిటండి? ఆగక్కడ. నువ్వే నా గూర్ఖావి? అవునండి. ఏమండి? Shut up. నేను అతనితో మాట్లాడుతున్నాను. నీకు నా భార్యకు ఏమిటి సంబంధం? ఏమండి? ముందు లోపల ఇక్కడే తేలాలి. అసలు ఇంట్లోకి అడుగు పెట్టాలో లేదో ఇప్పుడే తేలాలి. చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఎంతకాలంగా సాగుతోంది నాటకం? మీరు పొరపడుతున్నారండి. లేదు, నా కంటికి కప్పిన మాయపొరలు ఇప్పుడిప్పుడే తొలగించుకొని నీ అసలు రూపం చూస్తున్నాను. ఇంత జరిగాక ఇంకా మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం మిగిలి ఉండడానికి వీల్లేదు. ఎలా ఉంది? బాగా అడిగానా? నేనిలా వాళ్ళని నిలదీయాలనేదేగా మీ కోరిక? దేవతని అమ్మా అని అనగలనే గాని ఏమీ అని అనలేను నేను. ఎస్, నా కంటికి శారద ఓ దేవత. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన అన్నదమ్ముల్ని అందరినీ వదులుకుని నన్ను నమ్ముకుని నాతో పాటు నా కోసం వచ్చేసిన దేవత శారద. ఆమె గురించి ఆ దేవుడే దిగొచ్చి చెడుగా చెప్పినా నేను నమ్మను, నమ్మలేను. లోకమంతా పచ్చగా ఉందన్న నమ్మే కామెర్ల కళ్ళు మీది. మీలో ఉన్న కుళ్ళు కుచ్చితం లోక నిండా నిండి ఉన్నాయన్న నమ్మకం మీది. ఓ ఆడది ఓ మగాడు ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఆ మాటలు మంచం మీదకే దారి తీస్తాయని భ్రమపడే క్షుద్రులు మీరు. ఓ తండ్రి ఓ ఎదిగిన కూతురు ఒకే రిక్షాలో వెళ్ళటానికి కూడా భయపడే రోజు వచ్చిందంటే అది మీ వల్ల మీలాంటి కుసంస్కారాల వల్ల వచ్చింది. ఓ ఆడదానికి మగాడికి శారీరక సంబంధం, రక్త సంబంధం తప్ప స్నేహబంధం ఉండడానికి వీల్లేదా? వెల్, శారద చేసిన తప్పేమిటి? ఆఫీసులకు లంచాలిచ్చి దొంగ కాంట్రాక్టులు తెచ్చుకొని పడిపోయే బ్రిడ్జిలు కట్టలేదే? మంచి రచనలు చేయలేక బూతు కథలు, అశ్లీల సాహిత్యం రాసి డబ్బు సంపాదించలేదే? పొరుగింటి వాళ్ళు బిడ్డా పాపంతో సుఖంగా ఉంటే తన కళ్ళలో నిప్పులు పోసుకోలేదే? పొరుగింటి ఆడపడుచు చేయి పట్టుకొని వెర్రి వేషాలు వేయలేదే? ఆ గూర్ఖా నిన్ను కొట్టాడంటే దానికి కారణం తెలుసా? ఆ సిఐ గారి కూతురు ఎవరో కాదు, సాక్షాత్తు ఈ గూర్ఖా గతంలో ప్రేమించిన అమ్మాయి. మీకెవ్వరికీ తెలియని ఇంకో విషయం కూడా చెప్తున్నాను వినండి. ఈ రామ్ సింగ్ నేపాలీయుడు కాదు, గూర్ఖా అంతకంటే కాదు, స్వచ్ఛమైన తెలుగువాడు. మీరు ప్రభు. మనకి సుఖం లేదని ఏడిస్తే ఒక్కన్నే పోతుంది, ఎదుటివాడు సుఖపడుతున్నాడని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టి ఆ మంటల మధ్య వెచ్చగా చలి కాచుకునే పిచ్చి ప్రయత్నాలు ఎక్కడైనా చేయకండి. దయచేయండి ప్లీజ్. నేను హడలిపోయాననుకోండి. ఈ విషయాలన్నీ ఉత్తరాల్లో రాసిన నిన్నే హడలు కొట్టానంటే నేను బాగానే యాక్ట్ చేశాను అన్నమాట. నేను పొరపాటు చేశాను. ఈ ఉద్యోగంలో చేరే బదులు సినిమాల్లో చేరి ఉండాల్సిందే. లోపలికి రండి. పద ప్రభు. రామ్ సింగ్ అందరావు. వాట్ మ్యాన్, అక్కడే నిలబడిపోయా, లోపలికి రా. ఇప్పుడు మీరు ఆకాశం అంత ఎత్తు కనిపిస్తున్నారు సార్. మీ సంస్కారానికి. ఓ కమ్ ఆన్ మ్యాన్, డోంట్ బి సెంటిమెంటల్. శారద నీ గురించి నాకంతా వివరంగా రాసింది. నువ్వు నా తమ్ముడు లాంటివాడివి. లాంటివాడేం కర్మ,
తమ్ముడివే, కమాన్. చాలు చాలు, ఏమిటిది? 2 ఏళ్ల భోజనం ఒకే పొట్లో వడ్డించేద్దాం చూస్తున్నా? తినండి, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళు అయిందిగా. ప్రభు, ఈ కంచం షేప్ చూడు, బకాసుడు వడ్డించట్లేదు. ఆవిడ మీకు వడ్డించింది వంటకాలు కాదండి, నిండైన అభిమానం. సరిపోయింది, తగ్గట్టుగానే దొరికావు. ఏమిటిది ఇంకానా? తినాలి మరి, ఈ ఊర్లో మీకు చాలా పెద్ద పని ఉంది. నాకా? ఏమిటబ్బా అంత పెద్ద పని? మన ప్రభుకు సంబంధించిన పని.